బాలు ఇంటికి వచ్చేసరికల్లా మీనా హడావుడిగా ఉంటుంది. అదే సేమ్ టైంలో శృతి ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత అక్కడి నుంచి నువ్వు బయలుదేరి ఇంటికి వచ్చేసేయటం ఏమాత్రం బాగలేదు. వాళ్ళు చాలా హర్ట్ అయ్యారు. పెళ్లి కొడుకు చాలా అప్సెట్ అయ్యాడు. నువ్వు అలా చేయటం ఏమన్నా బాగుందో చెప్పు, మేము పెళ్లి ముహూర్తాలన్నీ ఖాయం చేసుకుని వచ్చాము అని చెప్పేసి అంటే వాళ్ళు ఏం చేస్తారో తెలుసా మీకు అంటుంది శృతి. ఇల్లీగల్ కాంట్రాక్ట్స్ చేసినా ఏది చేసినా వాళ్ళు సంబంధం మనకు బాగా నచ్చింది. వాళ్ళు ఏం చేస్తారన్నది మనకు ముఖ్యం కాదు. వాళ్ళ వెనక మళ్ళీ ఎంత పరపతి ఉంది, వాళ్ళకి సమాజంలో ఎంత పలుకుబడి ఉన్నది అన్నది మనకు కావాలి. అలాగనే మేము ఆ సంబంధం అయితే ఖాయం చేసుకుని వచ్చాము. వచ్చే నెల 10వ తారీఖులోపు నీ పెళ్లి చేసేస్తాం, ఇంటి పట్టునే ఉండి ఎక్కడికి వెళ్ళమాకు అని చెప్పేసి అంటూ ఉంటే శృతి అయితే మాత్రం నాకు ఈ పెళ్లి ఎట్టి పరిస్థితుల్లో ఇష్టం లేదు, ఒకసారి చెప్తే నీకు అర్థం కాదా అని గట్టిగానే అరుస్తుంది. నువ్వెంత అరిసినా ఏది చేసినా కానీ ఈ పెళ్లి మాత్రం జరగాల్సిందే అని గట్టిగా వార్నింగ్ ఇస్తాడు వాళ్ళ నాన్న. అయితే అలా వార్నింగ్ ఇవ్వడంతో చిన్నప్పటి నుంచి నేను ఏమది అడిగినా కాదనకుండా కొనిచ్చింది, మీరు ఇప్పుడు నా ఇష్టాన్ని కాదని ఎందుకు నా ఇష్టం లేకుండా పెళ్లి చేస్తున్నారని శృతి అడుగుతుంది. నీకు ఎప్పుడు ఏం చేయాలో మాకు తెలుసు, ఇక నుంచి ఈ డబ్బింగ్ కూడా వెళ్ళాల్సిన అవసరం లేదు, వాళ్ళ కోడలు జాబ్ చేయడం ఇష్టం లేదు, వాళ్ళకైనా ఏం తక్కువ అని చెప్పేసి జాబ్ చేయాలి నువ్వు అని చెప్పేసి తండ్రి అంటాడు. ఫైనల్గా వార్నింగ్ అయితే ఇచ్చేస్తాడు, నువ్వు ఇంటి పట్టునే ఉండి ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు అని చెప్పేసి అంటూ తల్లిదండ్రులు ఎదురు వార్నింగ్ ఇవ్వడంతో శృతికి ఏం చేయాలో అర్థం కాదు. ఇక అదే టయానికి బాలు సాయంత్రం ఇంటికి వచ్చేసరికల్లా మెదలకుండా హడావుడిగా అటు ఇటు తిరుగుతూ ఉంటుంది. మీనా ఏంటి అంత కంగారుగా ఉన్నావు అని చెప్పేసి అంటే నీతో ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి అని చెప్పేసి అంటుంది. ఏంటి అందులో ముఖ్యమైన విషయం, ఇప్పుడు అంత అర్జెంట్ అంటే అర్జెంట్ అనే కదా చెప్తుంది, అర్జెంట్ లేకపోతే ఎందుకు చెప్తాను అంటూ ఉంటుంది. సరే ఏంటో చెప్పు అని చెప్పేసి అంటుందంటే అదే నిన్ను జైలు నుంచి విడిపించింది ఎంఏ శృతి అయితే అని చెప్పేసి అంటాడు బాలు. చెప్పింది వినండి ముందు అని చెప్పేసి అంటే ఆ అమ్మాయి రవిని ప్రేమిస్తుందంట, రవిని పెళ్లి చేసుకుంటుందంట, మన ఇంటికి వచ్చేసి పెళ్లి చేయమని అడిగింది, లేదంటే వాళ్ళు బయటికి వెళ్ళి రిజిస్టర్ ఆఫీస్లో పెళ్లి చేసుకుంటామని చెప్పేశారు అని చెప్పేసి అంటే వాడికి ఆ అమ్మాయిని కలవద్దని చెప్పాను, ఆ అమ్మాయితో మాట్లాడొద్దని చెప్పాను, అయినా కూడా వాడు ఆ అమ్మాయిని మళ్ళీ కలుస్తున్నాడా మాట్లాడుతున్నాడా, అసలు ఆ పిల్లకి ఎంత ధైర్యం భయం భక్తి ఏముండదా, ఇంటికి వచ్చి మరీ పెళ్లి చేయమని అడుగుతుందా, ఎంత ధైర్యం పొగరబోతులాగా ఉంది, ఆ అమ్మాయి డిఓ కూతురు అన్న సంగతి నీకు తెలుసా ముందుగానే అని చెప్పేసి అంటుందంటే తెలుసండి, రవి పరిచయం చేస్తాడు, ఆ అమ్మాయి ఒకసారి నా చేత డబ్బింగ్ కూడా చేయించింది, కానీ శృతి చాలా మంచిదండి అని చెప్పేసి చెప్తూ ఉంటుంది మీనా. అలా చెప్తూ ఉండగానే వాడి సంగతి చెప్తానుండి, ఈ విషయం మాత్రం ఇంట్లో ఎట్టి పరిస్థితుల్లో తెలియటానికి వెళ్ళలేదు, మా అమ్మ అయితే మాత్రం కోటేశ్వరుడు కూతురని ఎగిరి గంతేస్తుంది, కానీ మా నాన్న పట్ల మర్యాద లేని వాడి కూతుర్ని ఈ ఇంటి కోడలుగా తీసుకురావాల్సిన అవసరం లేదు, మా నాన్నకి 3 కొడుకులు ఉంటే ఒక కొడుకు తాగుబోతాడయ్యాడు, ఒక కొడుకు దొంగ అయ్యాడు, ఈ రవి మీదే మా నాన్న ఎన్నో ఆశలు పెట్టుకుని ఉన్నాడు, వీడి గురించి మా నాన్నకు తెలిసిందంటే చాలా బాధపడతాడు, మా నాన్నకి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో తెలియకూడదు అని చెప్పేసి వార్నింగ్ ఇచ్చేసి ఇక రవి దగ్గరికి అయితే బయలుదేరిపోతాడు బాలు. అలా బయలుదేరి వెళ్ళేసి ఆగండి ఆగండి అని మీనా ఎంత పిలిచినా కూడా పట్టించుకోకుండా ఇక రవి దగ్గరికి అయితే వెళ్ళి అందరి ముందు రెస్టారెంట్లో అరే రవి రవి ఏం చేస్తున్నారా అని చెప్పేసి అక్కడ ఉన్న వాళ్ళు రవి ఎక్కడ ఉన్నాడంటే లోపల ఉన్నాడు అని చెప్తారు. ఇక అంతే సంగతులు రవి రవి అని పిలుస్తూ రవి రాగానే రవి కాలర్ పట్టుకుంటాడు. నీకు ఆ అమ్మాయితో మాట్లాడొద్దని చెప్పానా, ఆ అమ్మాయి సవాసం చేయొద్దని చెప్పానా, అయినా సరే ఎంత ధైర్యం రా ఆ అమ్మాయిని ఇంటికి పంపించి మీ వదిన చేత చెప్పిస్తావా, మీ వదినకి చెప్పిస్తావా పెళ్లి చేయించేమని, నీకు ఎంత ధైర్యం రా, నేను వద్దని చెప్పానా, నాన్న బాధపడతారని చెప్పాను, అయినా కూడా నువ్వు వినిపించుకోకుండా ఇంటికి పంపించావంటే నిన్నేమనాలరా అని చెప్పేసి అంటూ కాలర్ పట్టేసుకుంటాడు. అది కాదన్నయ్య నేను చెప్పేది ఒకసారి విను అని చెప్పేసి రవి ఎంత బలి అన్నా కానీ బాలు అయితే పట్టించుకోకుండా రవిని అక్కడే చెడమడా తిట్టేస్తాడు. అవసరమైతే 2 పీకి వచ్చేసరికల్లా ఇక మీనా అంటుంది, ఇది రెస్టారెంట్ అండి, మీ రవి పనిచేసే చోటు కాబట్టి అందరి ముందు రవి పరుగు పోతుంది, ఇక్కడ అనవసరం గొడవ చేయమాకండి, బయటికి వెళ్దారండి అని చెప్పేసి అంటూ మీనా బయటికి తీసుకుంటుంది. అన్నయ్య ముందు నేను చెప్పేది విను అని చెప్పేసి అంటున్నా కూడా అసలు రవి ఏం చెప్తున్నాడో వినిపించుకోకుండా బాలు అయితే మాత్రం వార్నింగ్ ఇస్తాడు. ఇంకొకసారి ఆ అమ్మాయిని కలిసినట్టు తెలిసినా ఆ అమ్మాయితో మాట్లాడినా నీ తాట తీస్తాను, ఒక కొడుకు దొంగ ఒక కొడుకు తాగుపోతాడు, నాన్న చాలా బాధపడుతున్నాడు, నీ మీద అన్ని నమ్మకాలు పెట్టుకుని ఉన్నాడు ఆయన, ఎట్టి పరిస్థితుల్లో ఆ అమ్మాయిని మర్చిపో, ఆ అమ్మాయికి నీకు పెళ్లి జరగదు అని చెప్పేసి గట్టిగా వార్నింగ్ ఇచ్చేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక రవి చెప్పేది కూడా వినిపించుకోకుండా అలా వెళ్ళిపోయిన తర్వాత ఇక ఇంటికి వెళ్ళిన తర్వాత మీనా పడుకొని నిద్రపోతూ ఉంటుంది. బాలు అయితే మాత్రం ఏమైనా అని లేపుతాడు. ఏంటండి అని చెప్పేసి ఉంటుంది. పూలగంప అంటుంది. ఏంటండి ఏంటి ముళ్ళగంప అంటూ లేచి కూర్చుంటుంది. పూలగంప అనగానే ముళ్ళగంప అంటూ మాత్రం బాగానే లేచి కూర్చుకుంటావు, కానీ నేను వార్నింగ్ ఇచ్చిన దానికి రవి ఆ అమ్మాయిని మర్చిపోతాడంటావా, లేదంటే మళ్ళీ ఏదన్నా తిరగేసి పెడతాడంటావా అని చెప్పేసి అంటే ఏమో మీరు అంత గట్టిగా వార్నింగ్ ఇచ్చారు కదా మర్చిపోతాడేమోలేండి, నీకు మాట్లాడేమోలే అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఏమో 2 రోజులు బాధపడిన తర్వాత వాడే చదువుకుంటాడులే అని చెప్పేసి అనుకుంటున్నాను, అయినా 2 రోజులు బాధపడిన తర్వాత రవి చదువుకుంటాడు అని చెప్పేసి అంటున్నారు, మీరు ఎప్పుడైనా ఇట్లా చేశారా, అయినా రవి పట్ల మీరు చేసింది కరెక్ట్ కాదనిపిస్తుందండి నాకు అని చెప్పేసి అంటుంది మీనా. నోరు మూసుకో పూలగంప, మా నాన్న అంటే గౌరవం లేని వాడి కూతుర్ని ఇంటికి కోడలుగా తీసుకురావాలి, అసలు సేమ్ రా నేను ఒప్పుకోను అని చెప్పేసి గొడవ చేస్తాడు బాలు అయితే మాత్రం.
ఈలోగా సత్యం బెడ్రూమ్లో పడుకోవడానికి వస్తే ఇక ప్రభావతి అయితే మాత్రం కోటేశ్వర్ల సంబంధం తీసుకొస్తే ముక్కు మొహం కాకుండా చెడమడ చెప్పేసి ఆ బాలు కూడా సంబంధం చెడగొట్టాడు. నా మొహం కొట్టేసినట్టు అయిపోయింది. వాడికి ఎట్టన్నా కానీ తొందరగా పెళ్లి చేయాలండి, వాడికి వచ్చిన కట్టిన డబ్బులతోటి మౌనికకి పెళ్లి చేయాలి అని చెప్పేసి అంటే సరే రేపు ఆలోచిద్దాంలే ఇంకా పడుకో అని చెప్పేసి అని సత్యం అయితే మాత్రం పడుకుంటాడు. ఈయన ఇప్పుడు అంతే అంటాడు, నిమ్మకి నీరెత్తినట్టు ఉంటాడు. ఏం చేయాలో నాకు అసలు అర్థం కావట్లేదు అని చెప్పేసి ప్రభావతి అయితే మనసులో కొనుక్కుంటూ ఉంటుంది. ఆ మీనా చెల్లెల్ని తీసుకొచ్చి వీడికి గినక పెళ్లి చేశారంటే వాళ్ళిద్దరికి కలిపి నా మీద పూలు చల్లేటట్టున్నారు అని చెప్పేసి తనలో తనలే కొనుక్కుంటూ ఉంటుంది ప్రభావతి అయితే మాత్రం. నాకు తెలియక అడుగుతానండి, సమాజంలో మనిషి ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకోబోయేంత వరకు ఉరుకులు పరుకుల జీవితంతో గెలుపు ఓటములతో పోరాడుతూనే ఉంటాడు. ఏది సక్సెస్ చేసుకోవాలి, ఏది అన్సక్సెస్ అవుతుంది, ఏ పని మీద ముందుకెళ్ళాలి, ఏ పని మీద ఎనికి రావాలి, ఎవరితో ఎట్లా మాట్లాడాలి, హర్రే జీవితం అంతా టెన్షన్మయం. తిన్నది అరగదు, నిద్ర పట్టదు, ఏ టయానికి వెళ్తాము, ఏ టయానికి వస్తాము, ఇదంతా చేస్తే దేనికోసం అంటే డబ్బు తర్వాత దేనికోసం అని చెప్పేసి అంటే తిండి. ఈ రెండింటికి మించి భగవంతుడు మనిషికంటూ ఒక సంకల్పాన్ని ఇచ్చాడని ఎవరైనా గుర్తిస్తారు?